అందరూ తను 420 అంటారు, కానీ ఇప్పుడు ప్రపంచానికే పాఠాలు నేర్పిస్తున్నాను తెలుసా అని అంటున్నారు చంద్రబాబు గారు. మేనేజ్మెంట్ టెక్నాలజీ క్లాసులు కూడా తీసుకుంటున్నారంట. ఇంకా ఏటేటి చేస్తున్నారో ఆయన్నే కనుక్కుందాం. నమస్కారం బాబు గారు, చెప్పండి సార్. నాలో ఒక చిన్న పొరపాటు ఉంటుంది ఎప్పుడు కూడా. అవునా? ఏం పొరపాటు సార్ అది? ముందు ఆలోచిస్తా ఉంటా. ముందు ఆలోచిస్తుంటారా అంటే? దూరదృష్టితో. ఓహో, దూరదృష్టి అంటే ఫ్యూచర్ లో ఏం జరుగుతుందనేది మీకు ముందే తెలిసిపోతుంది అన్నమాట, అవునా? ఆ రోజు నేను విజన్ 2020 తయారు చేశా. అందరూ నన్ను ఎగతాళి చేశారు. ఇప్పుడు కూడా ఎగతాళి చేస్తున్నారు సార్. 420 అన్నారు, ఈయనకి ఏమీ రాదన్నారు. ఇప్పుడు కూడా అలాగే అంటున్నారు సార్ అందరూ. ఈ రోజు ప్రపంచంలో 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయం. ఓహో, అదంతా మీరు తీసుకున్న నిర్ణయమేనా? మరి ఈ విషయం ఆ 195 దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుసంటారా? 26లో డ్రోన్ టాక్సీ ఆంధ్రప్రదేశ్ లో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాగా? అబ్బా, మీరు భలే కనిపెట్టేస్తారు సార్. ఇంకా ఏటేటి వస్తున్నాయి సార్? డ్రోన్ అంబులెన్స్ కూడా వస్తాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకేంటి సార్ విశేషాలు? నేను ఇప్పుడు కూడా మర్చిపోలేను, 6 కిలోమీటర్లు నడిచాను హై స్కూల్. సార్, మీ రోజుల్లో అందరూ నడిసి వెళ్ళేవాళ్ళు స్కూల్ కి. ఈ రోజు నేను మేనేజ్మెంట్ పాఠాలు ప్రపంచానికి చెప్తున్నాను. ఏటేటి ఏటన్నారు? మళ్ళీ చెప్పండి ఓపాలి. టెక్నాలజీ పాఠాలు ప్రపంచానికి చెప్తున్నాను. ప్రపంచానికే మేనేజ్మెంట్ పాఠాలు టెక్నాలజీ పాఠాలు చెబుతున్నారంటే మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు సార్. ఏ వైట్ హౌస్ లోనో ఐక్యరాజ్య సమితిలోనో ఉండాలి సార్. ఎంతైనా మీరు చాలా గ్రేట్ అండి బాబు. సంక్రాంతికి 30 లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి 3 లక్షల కార్లు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాయంటే వాయమ్మో, అది మనం చూపించిన స్ఫూర్తి. రాష్ట్రంలో సంక్రాంతికి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ వెళ్ళిపోయారుగా. అంటే మీరు చూపించిన స్ఫూర్తి రిటర్న్ వెళ్ళిపోయిందా ఏంటి? సార్ మీరు అక్కడే ఉండండి,